అంటే మీ సైడ్ నుంచి కొంత హోంవర్క్ జరగాల్సిన అవసరం ఉందేమో ఈ కోణంలో. మిగిలిన వాళ్ళు ఎవరన్నా ఇది ఆలోచించలేదు నాకు తెలియదు. ఈరోజు మధ్యాహ్నం నాకు విన్నప్పుడు ఏది సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పుడు కొమ్మినేనికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇద్దరు ఫేమస్ లాయర్స్ అక్కడ వాదించారు, సిద్ధార్థ్ లూత్రా అండ్ రోహత్గి. అక్కడ అటువైపు దవేట, ఆయన తరపున దవేట. నేనేమంటున్నానంటే వాదనలో సుప్రీంకోర్టు ఏం అబ్జర్వ్ చేసింది, ఈయన వ్యాఖ్యాతగానే ఉన్నాడు కదా, ఈయన కాదు కదా వ్యాఖ్యలు చేసింది అక్కడికి వచ్చినటువంటి గెస్ట్ కదా, అక్కడికి వచ్చినటువంటి పిలువబడినటువంటి వ్యక్తి కదా, ఈయన చేయలేదు కదా. ఏదైతే అమరావతి మహిళల్ని వేసేలా అన్నాడో, అంటే వేసేల రాజధాని అన్నాడు, ఆ వ్యాఖ్యలు ఈయన చేయలేదు కదా. అంటే నవ్వారు, వెకిలిగా నవ్వారు, ప్రోత్సహించారు అన్న దానికి జడ్జి గారు అన్న మాటలు. అంటే నవ్వడాన్ని కూడా దాన్ని అలా తీసుకుంటారు, మేము కూడా నవ్వుతుంటాము అప్పుడప్పుడు వీళ్ళు చేసేటటువంటి మాటలు ఇవి విని కోపంతో కూడా నవ్వు వస్తుంది, లేదంటే కనుక సర్కాస్టిక్గా కూడా నవ్వచ్చు. అలాగే ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు కదా, అతను ఒక్కడే కదా అక్కడ ఉంది గెస్ట్గా అని చెప్పేసి అన్నప్పుడు నేనేమంటున్నానంటే, అంటే నాకు అనిపించింది కామన్ సెన్స్, ఆ ఒక్కటే వ్యాఖ్యలు కాదు. మీరు కనుక మొత్తం ఆ బయట వింటే ఆ రోజు సాక్షిలో ఆయన మాట్లాడుతున్నప్పుడు కొమ్మినేని గారు అన్నది ఏంటండి, ఒకటి అరే మీరు ఇబ్బంది పడతారు, మిమ్మల్ని ట్రోల్ చేస్తారు, మిమ్మల్ని సోషల్ మీడియాలో ఏకేస్తారు అన్నది ఒకటి. దానికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్తాను, చాలా మంది మిస్ అవుతున్నారు, ఇది చాలా డిబేట్లో కూడా ఈ అంశం రావట్లా. మీకు మనకి ఈర్ష్యాభావాలు, ఈర్ష్య ఉందని చెప్పేసి అనుకుంటారండి. అమరావతి మీద కనుక అలా మాట్లాడితే మనకి ఈర్ష్యతో మనం ఈ మాటలు మాట్లాడుతున్నాం అనుకున్నాడు అని ఆయన కూడా ఇంక్లూడ్ చేసుకున్నాడు. ఈ పాయింట్స్ ఎందుకని లాయర్ల దగ్గర మెన్షన్ చేయట్లేదు. అంటే నేను అనుకున్నది ఏంటంటే, ఈ మొత్తం డిబేట్ తెలుగులో జరిగిందండి. వాదించిన ఇద్దరు కూడా నార్త్ ఇండియన్స్, సిద్ధార్థ్ లూత్రా అవ్వచ్చు, రోహత్గి అవ్వచ్చు. మేబీ ఏమైనా కమ్యూనికేషన్ ఏమైనా ఫెయిల్ అవుతుందో ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్రెడీ వాళ్ళకి మొత్తం ఇంగ్లీష్ ట్రాన్స్క్రిప్ట్ కనుక ఇచ్చుంటే ఫైన్, అది కూడా కన్సిడర్ చేసేమో తెలియదు, ఎందుకంటే అక్కడ లోపల ఏమేమి జరిగిన అన్ని వాదనలు మనకు బయటికి రావు కాబట్టి. ఈ అంశం రాలేదు కాబట్టి నేనేమంటున్నానంటే, ఒకవేళ ఇతనికి బెయిల్ రావద్దు అని చెప్పేసి ప్రభుత్వం తరపున వాదనలు వినిపించాలంటే బలంగా వినిపించాలా, బలంగా వినిపించడంలో ఫెయిల్ అయిందా అనుకున్నప్పుడు నాకు కనపడిన కారణాలు ఇవి. ఏంటంటే, ఆయన వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు అలా మీరు అమరావతి మీద అలా వ్యాఖ్యలు చేస్తే మనకి ఈర్ష్య అనుకుంటారు. మనకి ఈర్ష్య అన్న పదం చాలా ఇంపార్టెంట్. కొమ్మినేని గారు అన్నారన్నమాట అది. సో ఒకసారి అయితే మీ అధిష్టానంతో ఎవరైతే ఈ లీగల్ ఆస్పెక్ట్లో లీగల్ టీం ఎవరు ఉన్నారో వాళ్ళతో ఎవరు అసోసియేట్ అవుతున్నారో ఒకసారి కనుక ట్రాన్స్క్రిప్ట్ చూడండి. లేదంటే కనుక ఈ రోజుల్లో అనేక టూల్స్ వచ్చినాయి, మీరు పార్టీ పరంగానే ప్రభుత్వ పరంగానే ఇవ్వచ్చు వాళ్ళకి, లేదంటే కనుక వాళ్ళకి మొత్తం డిబేట్ని తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. సో అదొక్కసారి మాత్రం ఇట్స్ మై సిన్సియర్ సజెషన్, as the government failed to stop the bail of Komineni.